మేము మా రుణమస్తులను క్షమించి ఉన్న ప్రకారము నువ్వు మా అపరాధములను క్షమించు. చాలామందికి తెలుగు అర్థం కాదు. అయితే నేను ఒకటి నేర్చుకున్నాను. అన్నందాక ఆరాధన చేస్తూ ఉన్నారు. నాకు వాస్తవంగా తమిళ్ రాదు, నిజంగా తమిళ్ రాదు నాకు. కానీ ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని మహిమ నేను అనుభవించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే మీకు తెలుగు రాదని ఈ చెప్పబడుతున్న మాటను గనక నువ్వు మిస్ చేసుకుంటే ఆ మాట ద్వారా నువ్వు నిత్యత్వాన్ని పొందుకునేవాడవు, కోల్పోయే అవకాశం కోకొల్లలుగా ఉంది. ఇంత బ్రతుకు మనము బ్రతికి ఆత్మచేత నడిపించబడి అభిషేకములో బ్రతికి దేవుని చిత్తాన్ని గనక మనము పసిగట్టకపోతే, ఈ భూమి మీద మనము ఆయనకు సాక్షులుగా గనక జీవించకపోతే ఆయన ఎదుట మనము అవమానముతో తలదించుకోవాల్సి వస్తుంది ప్రియులారా. కాబట్టి మీకు ఒక మాట చెప్తాను. లేఖనాలలో లూకా రాసినటువంటి సువార్తలో 24వ అధ్యాయము 19వ వచనములో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, యేసు ప్రభు వారు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి అనే మార్గమును యేసు ప్రభు వారు ఒక ఇద్దరు శిష్యులను కలుసుకుంటాడు. అక్కడ యేసు ప్రభు వారిని గురించి యేసు ప్రభు వారికే చెప్తారు వీళ్ళు. యేసు ప్రభు వారిని గురించి యేసు ప్రభు వారికే చెబుతున్నప్పుడు ఆ మాట చాలా బాగుంటుంది. మీరు లూకా సువార్త 24వ అధ్యాయము 19వ వచనము. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరి ఎదుట అంటండి? పరమ తండ్రి ఎదుట, దేవుని ఎదుట, ప్రజల ఎదుట ఆయన వాక్యములోను ప్రియులారా క్రియలోను ప్రజల ఎదుట శక్తి కలిగిన ప్రవక్తగా ఉన్నాడని సర్వలోకానికి వెళ్ళి చెప్పండి రానంటే యేసు ప్రభు వారికే చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాలలో చాలామందికి ఇందాక అన్న తమిళ్లో చెప్తున్నాడు, యేసు ప్రభు వారి కోసం 1 గంట ఆలస్యంగా కనిపెట్టుకొని ఈనాటి దినాల్లో భక్తి ఫ్యాషన్ అయిపోయింది. అందుకే నరకానికి వెళ్ళే వాళ్ళు కూడా కోకొల్లలు ఉంటారు. ఒక్క మాట చెప్తానన్నా, తమిళ్లో చెప్పండి ఆ మాట. ఈ భూమి మీద నువ్వు కష్టము లేకుండా గనక భక్తి చేస్తే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. కష్టము లేకుండా இந்த உலகத்துல நிச்சயமா நீ ஆவிக்குரிய வாழ்க்கையில நீ இல்லாமல் நீ மாம்சத்தோடு செயல்பட்டா நிச்சயமா உனக்கு நரகத்துல தான் நீங்க. అవి యోబు లాంటి శ్రమలైన అవ్వచ్చు. అది యోబుடைய வாழ்க்கை சரித்திரமாக இருக்கலாம். యోబుకి సమస్తం పోయింది. యోబుడి வாழ்க்கையில எல்லாமே இழந்துட்டார் அவரு. సమస్తం పోయినా కూడా యోబు ఏమన్నాడు తెలుసా? யோபுడి வாழ்க்கை எல்லாமே இழந்துட்டு பிற்பாடு அவர் என்ன தெரியுமா சொன்னாரு? ఇంతే కదా అన్నాడు. ఇవ్వలేదానే அப்படிంటే సాతానుకి ఇంక ఏం చేయాలో అర్థం కాలేదు. పిశాసుకి అది என்ன பண்றதுன்னு அவனுக்கு தெரியல. నీ జీవితంలో కూడా ఎన్నో పరిస్థితుల్లో నువ్వు ఈ రోజు నీ స్థలంలో అడుగు పెట్టావు. வாழ்க்கையில இந்த நாளில எத்தனையோ பிரச்சனைகள் கூட நீ இருக்கலாம். అవన్నిటిని గురించి దేవుడు చెప్తున్నాడు. எல்லாத்தையும் குறித்து ஆண்டவராக இயேசு கிறிஸ்து சொல்றாரு, సాతానా పిశాసు నువ్వు చేసేది ఇంతే కదా, నీ పண்றது ఇవ్వలేదన్నా பண்ண పోறேன். రెండంతలుగా నా ప్రభువు నన్ను ఆశీర్వదించి ఆయన మహిమ కొరకు నిలబెట్టబోతున్నాడు. మనకు దేవుని నిన్ను ఆశీర్వదించి పరిశుద్ధాత్మ తన శక్తి కలిగిన కార్యములను ఈ మారుమూల ప్రాంతములో నుండి నా దేవుడు రానున్న దినాలలో బహు బలంగా కదలబోతున్నాడు. పరిశుద్ధ ఆవిயின் అగ్ని వల్ల అభిషేకத்தினால் வரப்போற நாட்களிலே சபை மூலமா தேவன் ஒரு பெரிய காரியங்கள் செய்ய போறார். ఆశ నీకు ఇప్పుడు ఉంటే, அந்த அன்பு அந்த ஆசை உங்களுக்கு இருந்தால், దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే, கர்த்தர் உங்களோட பேசிக்கொண்டு இருந்தால், అది ఈ రోజే నీలో ఆరంభమవును గాక. இன்றைக்கே அது உங்களுக்கு ஒரு ஆரம்பமாக இருக்க கடவுது. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతే కదా అని యోబు మాట్లాడితే సాతాను తలబట్టుకొని కింద పడి గిలగిల కొట్టుకున్నాడు. ఇవ్వలేదానే சொல்லி யோபு சாத்தானை பார்த்து சொல்லும்போது அந்த சாத்தான் வந்து
ஒரு மாதிரியா ஒரு பைத்தியத்தின் மாதிரி அவன் கிரியை செய்து அவன் போகிறான். నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవట్లేదు. ஒருவேளை உன் வீட்டில் இருக்கிற நபர்கள் உன்னை புரிந்து నీ கொள்ளவில்லை, భర్తకు నువ్వు అర్థం కావట్లేదు. கணவன் உன்னை புரிந்து கொள்ளவில்லையா, నీ భార్యకు నువ్వు అర్థం కావట్లేదు. மனைவி ஒருவேளை புரிந்து கொள்ளாம போகலாம். నీ పిల్లలు సహితము కూడా, பிள்ளையுடைய வாழ்க்கை கூட, నీ పిల్లలు కూడా గర్భతైలు పుట్టిన పిల్లలు, உன் கர்ப்பத்தின் பிள்ளைகள் கூட, ఆ పిల్లలు కూడా నీ పరిస్థితిని అర్థం చేసుకోకపోవచ్చు. பிள்ளை கூட உன் நிலைமைகளை புரியாமல் இருக்கும். కారణం ఏంటో తెలుసా? காரணம் என்னவென்றால் నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించావు. நீ உண்மையா நீ ஆண்டவராக இயேசு கிறிஸ்துவை நாம அவர் நேசிக்கிறதுனால, నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించావు. உண்மையாய் ஆண்டவராக இயேசு கிறிஸ்துவை நான் அவர் ఆయనను ప్రేమించిన వాళ్ళని దేవుడు అనాథులుగా విడిచిపెట్టడు. நேசிக்கிறாரோ அவர் என்றைக்கு கைவிட மாட்டார். ఆయన అనాథలుగా వదిలిపెట్టడు. அவர் என்றைக்கு அனாதையா நம்மளை கைவிட மாட்டார். యేసయ్యా, యేసయ్యా నీవే நீரே ஆண்டவரே అంతము వరకు నన్ను నడిపించయ్యా. எல்லாவற்றையும் நடத்தி கொண்டு வருகிறது. అంతము వరకు నన్ను కాపాడు ప్రభువా. எல்லாத்தையும் காப்பாற்றி கொண்டு வரு தேவன். నేను చెప్తున్నా, ఈ లోకమును ప్రేమించువాడు దేవుని కార్యములను చెయ్యలేడు. நான் சொல்லுகிறேன், இந்த உலகத்தை யாரை நேசிக்கிறார்களோ அவர் தேவனுடைய காரியத்தை செய்ய முடியாது. ఈ లోకము దాని వైనము గతించిపోబోతా ఉంది. இந்த உலகத்துல அநேக பேர் உலகத்தை பின்மாற்றத்தில் போய் கொண்டிருக்கிறார்கள். దేవుని చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడుటకు మనము ఆయనకి కావాలి. இந்த உலகத்திலே பிதாவின் சித்தத்தின்படி செய்ய வேண்டும் என்றால் நாம் அவருக்கு தேவைப்படுகிறோம். ఆయనకి నేను కావాలి, அவருக்கு நாம் தேவைப்படுகிறோம். ఆయనకు నువ్వు కావాలి, அவர் நமக்கு தேவை, நம்ம ஆண்டவருக்கு தேவை. నేను కావాలి నా ప్రభు కనండి. எல்லாரும் வாயத்தில் சொல்லுங்க, ஆண்டவரே நான் உமக்கு வேண்டும். ఆండవరే చెప్పాలా? చెప్పాలా? வாயத்தில் சொல்லுங்க, ஆண்டவரே చెప్పాలి ఒక్కసారి. ஆண்டவரே நான் உமக்கு வேண்டும். ஆண்டவரே ప్రభువా, నేను నీకు కావాలి కదా. ஆண்டவரே நான் உமக்கு வேண்டியதா నేను సిద్ధంగా ఉన్నానయ్యా. நான் ஆயத்தமா இருக்கிறோம். నీకు ఏది ఉన్నా దాని వల్ల నీకు ప్రయోజనం లేదు. ஆண்டவரே உன்னை எந்த காரியத்தில் இருந்தாலும் உனக்கு ఏ మనుషుడు కూడా నిన్ను కాపాడలేడు. எந்த மனுஷனும் உன்னை காப்பாற்ற முடியாது. ఒక గడియ రాబోతుంది, ஒரு காரியம் வரப்போகிறது. ఆ రోజున నిన్ను కాపాడగలిగేది அந்த காலத்துல உன்னை காப்பாற்ற ఆయన మహిమ కలిగిన